సర్వే పెట్టాలని మొత్తం రాళ్ళన్నీ ఆ కోరీలు కాడ పెట్టి లోళ్ళు పెట్టిండు. మొత్తం సర్వేలు చేసి నాది నీకు నీది ఇంకొక ఆయనకు చేసిండు. ఏమన్నా ఉపయోగం ఉందా? దానికుండా 100 కోట్లు లాసు. ఇక్కడికి వచ్చి రాజధాని వచ్చి శ్మశానం అన్నాడు. ఈ రోజు చూస్తే ఆయన అసలు అలా అయితే ఎక్కడ పోయి పనుకున్నాడో కూడా తెలియదు. ఆయన కూడా ఆహ్వానం పంపించారు. ఆహ్వానం పంపిస్తే ఏమన్నా రాగలిగిండా? పంపించారు. ఏమన్నా రాగలిగిండా? ఎందుకు వస్తాడు ఆయన? రావడానికి శ్మశానం అన్నాడు. ఎక్కడికి వస్తే శ్మశానం లాగా చేస్తారు ఆయన అని భయం ఆయనకి. అందుకనే ఆయన ఇక్కడికి రాలేక ఎక్కడో పరుపులు వేసుకొని పనుకొని ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఈ అమరావతి పూర్తయితే ఎవరికి మంచి జరుగుతుంది అంటారు? మాకందరికీ మన రాష్ట్రం అక్కడ ఎప్పుడో పని లేదు. ఈ రోజే చూడు, ఈ రోడ్లు కానీ ఎక్కడికెక్కడికి డ్రైనేజీ కానీ ఎంత చూడు. ఇవాళ ఒక్క రోజుకి అంత సంవత్సరం కాలేదు. ఈ సంవత్సరంలో అంత మారిపోయింది. ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మనల్ని ఎంత పైకి మనం వెళ్తామో ఒకసారి ఆలోచించుకోవాలి. మనం చేస్తాడా చంద్రబాబు? 99% చంద్రబాబు నాయుడుకి సాధ్యం కాని పని ఏది లేదు. ఏదైనా చేయగలిగే సమర్థత ఉండ మనిషి చంద్రబాబు నాయుడు. అంత నమ్మకం ఏంటి చంద్రబాబు పైన? ఆయన మీద నమ్మకం ఏంటంటే ఆయన రెయ్యం బగులు కష్టపడి మన కోసం 18 గంటలు 20 గంటలు కష్టపడి పని చేయగలుగుతుండు. ఆయన రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నాడు అంటున్నారు. రియల్ ఎస్టేట్ చేయాలంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన సగం దేశాన్ని దోచుకునేవాడు. జగన్ నిండా 5 ఏళ్లు చేయలేదు. ఎన్ని వేల కోట్లు దాచుకున్నాడో అందరికి తెలుసు. ఆయన పేదలకు ఉచితంగా పంచాడు. ఏం పంచిండు ఆయన నేను పలాంది పంచానని చెప్పమని జగన్ గారు. ఆయన దాచుకోవడమే సరిపోయింది. జనాన్ని అదే ఇప్పుడు మొత్తాన్ని సర్వే చేసింది. కానీ ఇంకొకసారి ఆయన గెలిస్తే సగం మంది పొలాలు ఆ జగన్కి వెళ్ళిపోయాయి. మొత్తం తాకట్టు పెట్టేవాడు, నాశనం అయిపోయేవాళ్ళు రాష్ట్రం. అంటున్నాడు కదా ఆయన. వచ్చేది మళ్ళీ కనీసం రాజధాని చూడడానికి కూడా రాలేడు. సీఎం అవుతా అంటున్నాడు ఆయన. సీఎం అయ్యే అది కలగనుకోవటమే. ఇప్పుడు మన బోటి వాళ్ళు మేము కూడా అనుకుంటాం, మేము ఎమ్మెల్యే అవుతాం, ఎమ్మెల్యే కాళ్ళ కింద పని చేయను కూడా పనికిరాళ్ళం మనం అనుకుంటేట. ఆయన చేసే పని కూడా అదే. అంటే ప్రజలు కోరుకుంటున్నారంట కదా ఆయన్ని సీఎం అవ్వాలని. మొన్నసారి కూడా వాళ్ళ నాన్న గురించి ఆయనకి ఇచ్చారు. కానీ లేకపోతే అతనుగా మొన్న కూడా ఏం ఉండేది కాదు. వాళ్ళ నాన్నగారు చేసిండు. ఆయన సమర్థత ఉంది. ఆయన చేయగలిగే సమర్థుడు కాబట్టి ఆయన కూడా చేస్తాడని ఆలోచనతో ఆయనకి ఇచ్చారు. అలాంటిదే కానీ ఈయనకి అసలు మళ్ళీ అవకాశం ఏమి ఉండదు. మీరు చెప్పండి. ఏమనేది జగన్ వచ్చేది శవాలు ఉంటాడు, కొత్త ఉంటాడు. ఏమి లేదు, ఆయన వచ్చేది లేదు. ఇవాళ మగోడుగా వస్తే మాట్లాడవచ్చుగా. రాజధానిలోకి వచ్చి ఆయనకి పంపించారుగా పత్రం. ఆడ శవంగాని రాగానే 7 శవంగాని రాగానే శవాల కాడికి పోవటమే కానీ నీతిగా వచ్చి నేను ఇది చేశాను చెప్పొచ్చుగా. ఏం చేసిండు? అందరిని గుల్ల కొట్టుడు కొట్టి వదిలిపెట్టిండు. ఏం ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటున్నారు. అందుకే బాగున్నాడు. జనం అంతా నిద్రపోతున్నారు ఖమ్మంగా. ఏం చేయట్లేదంట చంద్రబాబు. ఆయన చేసేది చంద్రబాబు చేయకపోతే ఆయన చేస్తాడా? ఆ ఇడుపుల పాయలో పండుకోవటం, లేకపోతే ప్యాలెస్ లో పండుకోవటం. ఏం చేసింది? చంద్రబాబు ఈ అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు అంటున్నారు. ఏం తేల్చిండు? ఎన్నేళ్ళ నుంచి తేల్చిండు ఆ బుగ్గలు? ఆయన ఏం ఉత్తది శ్మశానం అన్నాడు, అది అన్నాడు. వాడు కన్నా లక్షణ అతను వాడు అమ్మడు రాంబాబు అన్నాడు. ఎవడు ఏం చేసింది ఏం లేదు. ఉత్త బూడిదే మాటలే కానీ ఒక్కడు వాళ్ళు ఏ మంత్రి పదవి చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అంతా వాడు కన్నా అతను చేసినోడే కానీ ఏం చేసింది లేదు. మరి అమరావతి బాగా అభివృద్ధి చేస్తాడా చంద్రబాబు? నెంబర్ 1, నెంబర్ 2 కూడా కాదు, నెంబర్ 1. మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? ఏం చెప్పలేదు. అమరావతి చూసారు కదా, ఎలా ఉంది అమరావతి? బాగుంది కానీ ఆ మహారాజు పాటలో మాకు దేవుడు ఆడిపోయిండు. ఏ రాజ్యం పుణ్యం అంతేగాని జగన్ రాజ్యం బాగలేదా? అసలు ఉండకూడదు ఇక్కడ, ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఎందుకట్లా? సచ్చినా పేడ వదిలింది. ఎందుకు అలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నారు? ఎందుకంటే ఒకరి పొలాలు తగాదలు పెట్టిండు. అందుకు ఆయన బాగా చేయలేదా? ఏం చేసింది? చంద్రబాబు కన్నా ఆయనే బాగా చేస్తారంటగా. ఎందుకు చేసింది? ఆయన నీ పొలం నా పొలం సాటి మరిద్దరు తగాదలు పెట్టిండు. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎలా పరిపాలిస్తున్నాడు? బానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 100% ఏంటి పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వచ్చినా అంత ముందు కూడా వచ్చింది కానీ 100% చేస్తాను చంద్రబాబు నాయుడు. నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? అది కర్లపూడి, అమరావతి మండలం. అమరావతి మండలం. మేమంతా ఏంటండి అసలు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు పునఃశంకుస్థాపన చేస్తా ఉన్నారు. దాదాపు
అమరావతి ప్రాంతానికి సంబంధించి 43,000 కోట్ల రూపాయల పనులను ఈ రోజు మొదలు పెట్టబోతా ఉన్నారు మోడీ గారు ఆధ్వర్యంలో. ఏంటి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మోడీ గారు వచ్చి ప్రారంభిస్తున్నందుకు. అయితే ఏమి ఇస్తాడు ఏందనేది ఏదైనా ఇస్తే అందరికి సంతోషమే, ఇవ్వపోయినా సంతోషమే. ఎందుకంటే దీనికి బాబు గారు ఉన్నాడు, చేస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. దాని మీద నమ్మకం మీద చెబుతున్నాం. అంటే గతంలో పుణ్య స్థానాల నుంచి ఆయన నీళ్లు కానీ మట్టి కానీ తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి ఇప్పుడు మళ్ళీ అమరావతికి రాబోతా ఉన్నారు. గతంలో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది రాష్ట్రానికి, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందంట? అప్పుడు సపోర్ట్ అంటే ముందు మట్టి నీళ్లు తెస్తున్నాడు అనేది, ఇస్తాడనే ఆలోచన తప్పితే ఏమి లేదండి. ఇప్పుడైనా ఒక ఆశతోటి, ఆ దృక్పథంతో వెళ్ళిపోతున్నాము. అది ఇస్తే మంచిది. కాకపోతే వాళ్ళు మా బాబు గారు అవసరం ఉంది కాబట్టి ఇస్తాడని ఆశిస్తున్నాము. అయితే హ్యాపీగా ఉన్నాం బాగా. రాజధాని ఇప్పటికే బ్యాంకుల రుణాల నుంచి కూడా వాళ్ళు 15,000 కోట్ల రూపాయల అమరావతి నిర్మాణానికి సహాయం చేయడం కానీ, అలాగే బడ్జెట్లో అమరావతికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించడం కానీ ఎలా అనిపిస్తుంది? గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయి? ఎప్పుడు జరిగినాయండి? ఏమేమి లేదు కదా. ఇప్పుడైతే చక్కగా లోన్లు ఇచ్చారు, అన్ని బాగానే ఉంది. 49,040 కోట్లు ఏమి ఇచ్చారు, అవి శంకుస్థాపన చేస్తున్నారు. రోడ్లు కూడా బాగా జరుగుతున్నాయి, డెవలప్మెంట్. కాబట్టి హ్యాపీగా ఉంది. ఈ 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడనే విశ్వాసం మాకుంది. మాకు రాజధాని రైట్లు. శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ గారికి కూడా ఆహ్వానం పంపించారు, మంత్రి నారాయణ గారు కానీ, కుటుంబ ప్రభుత్వం కానీ. కానీ ఆయన నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఏంటి సార్, అసలు ఆయనకి అమరావతి రావడం ఇష్టం లేదంటారా ఏంటి? ఇష్టం లేదంటే ఇష్టం లేదనే కదండి. అమరావతి అనేది ఇష్టం లేదు. మేము ఇదే ప్రాంతంలో ధర్నాలు చేసినప్పుడు మమ్మల్ని పోలీసులతోనే కొట్టించారు, బూట్లతో తన్నారు. మేము కూడా తన్నులు తిన్నాం. మేము ఇచ్చాంలే భూములు రాతులకి, మేము కూడా తన్నులు తిన్నాం. ఆయనకి ఇష్టం లేదు. అందుకే 11కు పరిమితం చేసింది. అందుకని జనం 11కు పరిమితం చేశారు. ఇది ఆహ్వానం పంపించినా కూడా లేడు, వెళ్ళిపోయాడు, బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన నైజం అది. అంటే ఏంటంటే మళ్ళీ ఆయన అంటే గతంలో కూడా 3 రాజధానులు అని చెప్పి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. అంటే అమరావతి శంకుస్థాపన రాకపోవడం, దాని వైఖరిని మళ్ళీ 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటారు జగన్ గారు? ఇంకా ఆ అవకాశం అయితే ఉండదు అనుకుంటా నేనండి ఆయన దగ్గర. ఎందుకంటే ఇంత 11 ఇచ్చిన తర్వాత కూడా ఇంకా రాబట్టి అంతకంటే మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. సరే ఇస్తే ఇంకా ఆయన కర్మ. దాన్ని అయితే జనం ఎవరు ఆదరించరు. పోయినసారి ఏమన్నాడు, మేము రాజధానికి అనుకూలమని అన్నాడు. అనుకూలం ఉన్నాం కాబట్టి జనం ఆదరించారు. ఇప్పుడు అసలు ఎక్కడా కూడా ఏమి దాని గురించి అనుకూలంగా ఏం మాట్లాడతలేదు. జనం ఆదరిస్తారనేది ఏమి నమ్మకం లేదు మాకైతే. ఇక ఆయన అంత అట్లా. అంటే ఈ 11 నెలల కాలంలో అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? అసలు నిర్మాణాల పనులు ఏమైనా మొదలయ్యాయా ఏంటి? అసలు బాగా మొదలయ్యండి. ఈ 11 నెలల కార్యక్రమంలో రోడ్లన్నీ చదును చేశారు. అయితే 2019 దాకా దాదాపు 60% పనులు అయిపోయినాయండి. రోడ్లు కార్యక్రమం అయిపోయినాయి. వాటిని వాళ్ళు మొదలుపెట్టి చేస్తుంటే దాదాపు 10% చేసేసారు అప్పుడు ఆ రోడ్లు. అట్లా క్లియరెన్స్ కానీ, జంగిల్స్ కానీ మొత్తం క్లియర్ చేసి చాలా మేము వస్తా ఉన్నాగా, చూస్తా ఉన్నాగా. ల్యాండ్ పూలింగ్ లో ఎంత భూమి ఇచ్చారు మీరు అమరావతి ప్రాంతానికి? మేము 3 ఎకరాలు ఇచ్చామండి అమరావతి. మరి అంటే మీ ప్లాట్లను డెవలప్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది ఇక్కడ మీ ప్రాంతంలో? జరుగుతుందండి. మాది నెక్కలు పూలింగ్లు ఇచ్చాము. మాది డెవలప్ చేస్తున్నారు బాగా. మోకాళ్ళు అయితే బాగా చేస్తున్నారు. అది రెండవది. అంటే ఇక్కడ నుంచి అంటే శంకుస్థాపన కార్యక్రమం మొదలైన తర్వాత మోడీ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ఈ అమరావతి మీద ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఖచ్చితంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుందంటారు రాష్ట్రం మొత్తం కూడా? 100% డెవలప్ చేస్తారండి. డెవలప్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అది మాకు దాదాపు వచ్చిన తర్వాత 20% పనులు చేశారు. అప్పుడు మొదలుపెట్టి చేశారు. ఏంటంటే మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు అని ఒక పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏం సమాధానం? వాళ్ళకి అదే కదండి, వాళ్ళ భుక్తి అదే, వాళ్ళకి నైజం అది. వాళ్ళ నైజం అది కాబట్టి 11కి అప్పచెప్పారు. ఇప్పుడు ఒకసారి నమ్మారు, రెండోసారి కూడా నమ్మలేరు కదా. అందుకనే దాని తప్పు పని వైసీపీ నాయకులకైనా కూడా. ఎందుకంటే రాజధానిని ఇంకోసారి పెట్టి అని తప్పు. అసలంటూ మొదలుపెట్టి ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడే చేది. అదే ఇంకోసారి పెడితే ఇంకోసారికి అమలు అయ్యేవాళ్ళు అందరూ. ఇక్కడ పెట్టారు కాబట్టి దీన్ని సపోర్ట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం మేము. అంటే ఈ 11 నెలలు చూసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు, జగన్ ఉంటే బాగుండేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 2029లో నేనే గెలుస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం సార్ దీని గురించి? ఆయన గురించి మీకు తెలియదే ఉందండి. కొత్తగా జనంలో నా మార్పు అంటే ఏమి లేదు. మేమేదో భూములు ఇచ్చామని కాదు. డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ పథకాలు ఇస్తే ఉపయోగం ఏముంది? డెవలప్మెంట్ ఉండాలి కదా. 11 నెలల నుంచి పరిస్థితి మారిందా? డెవలప్మెంట్ వైపు అడుగులు పడ్డాయండి, బాగానే పడ్డాయి. డెవలప్ బాగుంది. రోడ్లు క్లియర్ అయినాయండి, బాగా క్లియర్ అయినాయి రోడ్లు. అంతా డెవలప్ ఉంది. దానికి మేము సంతృప్తిగా ఉండే.